హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కమ్మటి సాంబార్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: టొమాటో, ఆనియన్స్, మిర్చి, క్యారెట్, ములక్కాయ, కొత్తిమీర, ఏదైనా వెజిటేబుల్స్, వంకాయ, బెండకాయ, బంగాళదుంప, సొరకాయ, బీన్స్, ఇలా వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు. చింతపండు పులుసు, సాల్ట్, కడిగిన కందిపప్పు, తాలింపు దినుసులు, కారం, బెల్లం, సాంబార్ పౌడర్, మిరియాల పౌడర్. ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో తీసుకొని సరిపడా వాటర్, పసుపు, గల్లుప్పు వేసుకొని పప్పు ఉడికేలాగా 5 or 6 విజిల్స్ వచ్చేట్టు ఉంచాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ ములక్కాయ, క్యారెట్, ఆనియన్స్, పొడవుగా చీల్చిన మిర్చి, బీన్స్ ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం పసుపు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఉడికాక టమాటో కూడా వేసి ఒకసారి బాగా అన్నీ కలిపి మూత పెట్టాలి. మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలపాలి. వెజిటేబుల్స్ అన్నీ కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసి కాసేపు ఈ వెజిటేబుల్స్ అన్నీ పులుసుతో కలిసి మగ్గనివ్వాలి. పప్పుని కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, కొంత సమయం తర్వాత మూత తీసి పప్పుని ఇలా మెత్తగా పప్పు గుత్తితో పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా దానిలో వేయాలి. ఒకసారి కలిపి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత సాంబార్ క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని గల్లిప్పు వేసుకొని బాగా కలపాలి. సాంబార్ కొంత సమయం ఉడికిన తర్వాత కారం, సాంబార్ పౌడర్, బెల్లం వేసుకొని చూపిస్తున్న విధంగా కలపాలి. ఈ స్టేజ్లోనే మిరియాల పౌడర్ కూడా వేయాలి. సాంబార్ బాగా బాయిల్ అయ్యాక ఇలా నురగలు వస్తాయి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గుమగుమలాడే సాంబార్ని ఎంజాయ్ చేయడమే. మేమెప్పుడు ఈ సాంబార్లోకి వడియాలు లేదా అప్పడాలు వేసుకునేవాళ్ళం, కానీ ఈసారి కొంచెం వెరైటీగా ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.